గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలపై ఫోకస్ పెట్టింది హస్తం పార్టీ. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి ఎలాగైనా ఆ స్థానాలను గెలుచుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఆశావహులు టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో త్వరలో జరిగే గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కసరత్తు చేస్తోంది కాంగ్రెస్. సీనియర్ నేతలు ఆయా జిల్లాల్లోని నేతలతో సమీక్షలు పూర్తి చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సీఎం రేవంత్ రెడ్డితో పాటు అధిష్టానంతో మాట్లాడి ఈ వారంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి ప్రస్తుతం జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మళ్లీ పోటీ చేసే ఆలోచనలో లేరని సమాచారం. దీంతో కొత్త అభ్యర్థి ఎంపిక కోసం పార్టీ కసరత్తు చేస్తోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఎమిగోస్ విద్యా సంస్థల అధినేత ముస్కు రమణారెడ్డి, అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. ముస్కు రమణారెడ్డి గాంధీభవన్ లో ఇటీవల పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ని కలిసి టికెట్ అడిగారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు కొందరు మంత్రులను కలిశారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కలిసి మద్దతు కోరనున్నట్లు సమాచారం. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయాలా, మద్దతు ఇవ్వాలా అనే దానిపై కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్స్ నియోజకవర్గానికి ప్రస్తుతం ఎమ్మెల్సీగా అలుగు బెల్లి నర్సిరెడ్డి ఉన్నారు. కమ్యూనిస్టుల తరపున ఆయన మళ్లీ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కమ్యూనిస్టులతో కలిసి పనిచేయాలన్న ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ నర్సిరెడ్డికి మద్దతు ఇచ్చే ఆలోచనలో ఉంది. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ టీచర్ నియోజకవర్గం నుంచి రఘోత్తం రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి పోటీపై ఇప్పటివరకు పెద్దగా ఫోకస్ పెట్టలేదు. సీనియర్ నేతలు, ఆయా జిల్లాల మంత్రుల అభిప్రాయాలు, పార్టీలో ఉన్న ఉపాధ్యాయ సంఘం నేతల అభిప్రాయాలు సేకరించిన తర్వాత కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ టీచర్ నియోజకవర్గంపై వ్యూహాన్ని ప్రకటించే అవకాశం ఉంది. గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ విజయంపై ధీమాగా ఉంది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 53,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని చెబుతున్నారు. దీంతో నిరుద్యోగులు తమ వైపే ఉంటారని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని నోటిఫికేషన్లను రిలీజ్ చేయనుండడం తమకు కలిసి వస్తుందని భావిస్తున్నారు.